హాయ్, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారబ్బా? వర్షం పడుతుంది కదా, జర బజ్జీలన్నీ వేసుకొని తిన్నాం అనుకొని వేస్తున్నాను. మీలో ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టమో చెప్పండి. అందులో మిరపకాయ బజ్జీలు అంటే, సన్న బజ్జీలు కాకుండా, పకోడాలు కాకుండా మిరపకాయ బజ్జీలు అంటే మీలో ఎంతమందికి ఇష్టము చెప్పండి తమ్మి, చెప్పండి అక్కలు. నాకైతే జర మస్తు ఇష్టం తెలుసా. కాకపోతే నాకు గ్యాస్ పమ్ము ఉందండి. గ్యాస్ పమ్ము ఉన్నందుకు బజ్జీల జోలికి పోనండి. ఇప్పుడు మా ఆడపడుచు రాఖీ కట్టడానికి వచ్చింది కదా, దానికోసమని వేస్తున్నానండి. మా ఆడపడుచు గోనెగండ్ల నుంచి రాఖీ కట్టడానికి వచ్చిందండి. వచ్చింది చూడండి, కనబడుతుందా? నేను జాలిగడ్డ కోసమని పోయిన బజ్జీలు వేసి ఎడమాడిపోతాయని భయంతో వచ్చి స్పూన్తో తీస్తుంది. రాయలసీమ పులిబిడ్డ, రాయలసీమ. తను గవర్నమెంట్ స్కూల్లో కుకింగ్ కూడా చేస్తుందండి, వంట కూడా చేస్తుందండి. జాలిగంట తీసుకొని వచ్చానండి. స్టాండ్ పెట్టుకున్నాను కానీ స్టాండ్ ఇంకా ఎట్లా పెట్టాలి, ఎలా సెట్ చేయాలని ఇంకా తెలియడం లేదు నాకు. జరా గమ్మత్తుగానే ఉంది స్టాండ్, గమ్మత్తుగా అట్లా నేర్చుకోవాలండి, అలవాటు నేర్చుకోవాలి కదా. మీలో మిరపకాయ బజ్జీలు ఎంతమందికి ఇష్టమండి? మస్తుగా ఉంటాయి కదండి, కమ్మగా మస్తుగా. నేనైతే మరీ లూజ్గా కలుపుకున్నానండి. మరీ పిండిగా ఉంటే కూడా మిరపకాయ అంతా శనగపిండి అయిపోతుంది కదా. పలసాగా కలుపుకున్నాను. పలసాగా కలుపుకునడం వల్ల ఏమవుతుందంటే మిరపకాయ మంచిగా స్పైసీగా నోటి తగులుతుంది కదా. దీని పక్కలేకి నిమ్మకాయ, ఉల్లిగడ్డ కట్ చేసుకొని బజ్జీలకు పైన ఉల్లిగడ్డ పైన నిమ్మకాయ రసం పిండుకొని తింటే ఉంటుంది. బయట వర్షం పడుతుంది, ఎమ్మిగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా మస్తుగా ఉంటుంది కదా తమ్మి. అవునంటావా కదంటావా? చాయ్ తాగే వాళ్ళు 4 బజ్జీలు తిని చాయ్ తాగితే ఇంకా సూపర్గా ఉంటుంది. మాకైతే చాయ్ అలవాట్లేదు కనుక బజ్జీలు వేసుకొని తింటున్నాము, వేడిగా కమ్మగా. అది మీకోసమే చూపిస్తున్నాను చూడండి. తింటారా మరి? కావాలంటే నా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మంచిగా ఒక ప్లేట్ బజ్జీ పంపిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ హాయ్ చెప్తున్నాను చూడు. అన్నం చేశాను, ఇంకా టమాటా పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిరపకాయలు బాగున్నాయని చెప్తున్నాను, సూపర్గా ఉన్నాయని, కారంగా. వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటాయో ఇప్పుడు నేను టేస్ట్ చూసి కూడా చెప్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అయితే సండే రోజు తీసిన వీడియో. మా చిన్న ఆడపడుచు అయితే ఆదివారం రోజు వచ్చింది, మా పెద్ద ఆడపడుచు అయితే శనివారం రోజే కట్టెళ్ళింది. నాకు 2 ఆడపడుచులు. ఇప్పుడు తిని చూసి చెప్తున్నాను. అబ్బా, ఎప్పుడెప్పుడు నోట్లోకి వెళ్తుందని చూస్తున్నాను దాన్ని. మస్తు వేడిగా ఉంది, గరంగా ఉంది. వావ్, కొరికేశానండి, కొరికేశాను. ఎంత సూపర్గా ఉందంటే అస్సలు స్పైసీగా టేస్టీగా వేడిగా నోరు కాలుతుందండి. అలాగే తింటున్నాను. చూస్తే చూడండి, కానీ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను తినేదానికి మాత్రం దిష్టిసకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎమ్మిగా ఉందని చెప్తున్నాను చూడండి. ఎందుకంటే మొత్తం సొంతంగానే పెడుతుంది కానీ వీడియో ఆ చెంచాల సౌండ్, కుక్కర్ సౌండ్, విజిల్ వచ్చిన సౌండ్, మా యశ్గాడు టీవీ పెట్టిన సౌండ్, అన్ని సౌండ్స్ వస్తాయండి. అందుకోసం అని చెప్పేసి సౌండ్ మార్చేసి మళ్ళీ కొత్త సౌండ్ ఇస్తున్నాను. మీలో మిరపకాయ బజ్జీలు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. అవి దొడ్డుగా కాకుండా ఇలా సన్నగా మిరపకాయ కాడికి పిండి వచ్చేటట్లా ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఎక్కువ పిండి ఉండడం వల్ల ఆ మిరపకాయ టేస్ట్ అనేది తెలియదు మనకు. ఇంకా గ్లాసులో ముంచి వేస్తే ఇంకా కరెక్ట్ వస్తుంది. ఇట్లా చిన్న గ్లాసులో ముంచేస్తే ఇలా వెడల్పాంటి దాంట్లో మనం అద్దడానికి ప్రాబ్లం అవుతుంది. చిన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో కరెక్ట్ మిరపకాయ మునిగేటట్లా మనం అద్దేస్తే కూడా ఇంకా మంచిగా వస్తాయండి మిరపకాయ బజ్జీలు. నెక్స్ట్ టైం అలా చేసి చూపిస్తానులే మీకు. ఓకేనా?
ఇప్పుడు కాడికి ఇలా అడ్జస్ట్మెంట్గా అండి. మీకు నచ్చినట్లయితే మిరపకాయ బజ్జీలు మీరు కూడా దానిలో వేడి బజ్జీల్లో పక్కల ఉల్లిపాయ పెట్టుకొని తినండి. కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంతమంది తింటారు మీరు అలా? మా ఇంటి పక్కనే పెద్ద కాలువ ఉందండి. కృష్ణా రిజర్వాయర్ ఎప్పుడు వాటర్ ఉంటాయి, ఫుల్గా పారుతూ ఉంటుంది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇంటి ముందు కూడా కార్ పార్కింగ్ వచ్చేంత ప్లేస్ ఉందండి. ఇంటి వెనకాల దానిమ్మ చెట్టు, కుంటుకూర చెట్టు, సత్యనారాయణ చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయని చెప్పానండి. నేను వీడియో కూడా పెట్టాను చూడండి, పూర్తి వీడియో చూడండి. అంటే చిన్నగానే పెట్టానండి, చాలా ఎక్కువసేపు టైం తీసుకొని ఏం పెట్టలేను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అయితే నేను వట్టి రొట్టె కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది మిరపకాయ బజ్జీలు. అలా కూడా తిని చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఓకేనా? నేను ఒక్కదాన్ని తింటున్నాను, మీకు ఏమన్నా కుళ్ళు అనిపిస్తుందా అండి? తిందరా అండి మీరు కూడా. నా వీడియోలు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతే మీకు అంత ఫాస్ట్గా బజ్జీలు ఎక్కువ పెడతానండి. అందుకోసం మీరు చూడండి, ఒకరికి షేర్ చేయండి, మీరు చూడండి, ఒకరికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. వట్టి రొట్టెలో పెట్టుకొని తింటే బజ్జీలు ఇంకా సూపర్గా ఉంటాయండి. అందుకోసం పెట్టుకుంటున్నాను చూడండి. వావ్, రొట్టె బజ్జీల కాంబినేషన్ ఎంతమందికి తెలుసు? చాలా అంటే చాలా బాగుంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్? లెంత్ ఎక్కువైతే మరి బాగుండదు వీడియో. ఓకేనా? బాయ్.